అసలు జీవితం అంటే ఏంటి, అందులో నీ లైఫ్ ఎలా సాగుతుంది, పొద్దున్నే లేకపోవటం, పరిగెత్తటం, సంపాదించడం, మళ్ళీ పడుకోవటం, ఇదే నా జీవితం అంటే? అసలు మనం ఎందుకు ఇంతలా కష్టపడుతున్నాం? ఆస్తులు పెంచుకోవడానికా, లేక పక్కింటి వాడు మనకంటే బాగుండడని వాడిని చూసి కూలిపోవడానికా? మనకు తెలియకుండానే మనం ఒక పెద్ద సుడిగుండంలో చిక్కున్నాం. ఆ సుడిగుండం పేరు అలజడి. నీ దగ్గర ఐఫోన్ ఉండొచ్చు, కారు ఉండొచ్చు, చేతి నిండా డబ్బులు ఉండొచ్చు, కానీ రాత్రి పడుకున్నప్పుడు మనసులో ప్రశాంతత ఉందా? బంధాల పేరుతో ఒకరినొకరు కంట్రోల్ చేసుకుంటూ ఉంటున్నాం, ఎందుకంటే మన దగ్గర డబ్బు ఉంది, సో మనం చెప్పినట్లు ప్రతి ఒక్కరు వినాలి. అది పిల్లలు అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు, ఎవరైనా సరే. పనిని ఒక భారంగా భావిస్తున్నాం. చివరికి మన ద్వారా పుట్టిన పిల్లల్ని కూడా మన ఆస్తిలా చూసుకుంటున్నాం తప్ప వాళ్ళని ప్రత్యేకమైన వ్యక్తుల్లా గుర్తించలేకపోతున్నాం. మనం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఏంటంటే మనం బాహ్య ప్రపంచాన్ని గెలవాలని చూస్తున్నాం, కానీ మన లోపల ఉన్న ఈ శూన్యాన్ని గమనించట్లేదు. ఎందుకు మనకి ఆరాటం, ఎందుకు ఈ అసంతృప్తి? సింపుల్, మన జీవితాన్ని అనుభవించడం మానేసి అలవాటు చేసుకున్నాం. ఖలీల్ గిబ్రాన్ చెప్పినట్లు మనం వేసుకునే ఈ డ్రెస్సులు, ఈ మేకప్లు, ఈ ఆభరణాలు అన్ని పక్కనోడి మెప్పు కోసమే. మనలో లోతుగా ఉన్న అందాన్ని కప్పుపుచ్చుకోవడానికి మనం చేసే ప్రయత్నాలే ఇవి. మనం ప్రేమని ఒక బంధం అనుకుంటున్నాం, కానీ నిజానికి ప్రేమ అంటే ఒకరికొకరు ఇచ్చే స్వేచ్ఛ. పిల్లలు మన ద్వారా వస్తారు, కానీ వాళ్ళు మన సొత్తు కాదు అని మన ఈగో ఒప్పుకోవడం లేదు. అందుకే పిల్లల మీద మనం కలర్ రుద్దేస్తూ ఉంటాం అనమాట. పనిని కేవలం జీతం కోసం చేస్తున్నాం తప్ప అందులో ఆనందాన్ని వెతకడం లేదు. ఈ లోకం మనల్ని ఒక రేసు గుర్రంలా మార్చేసింది. ఆ రేసులో గెలవడమే జీవితం అనుకుంటున్నాం. అందుకే మనసులో ఇంత అలజడి, ఇంత అసహనం. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? మార్పు ఎక్కడ మొదలవ్వాలి? మార్పు నీ ఆలోచనలోనే ఉంది. ముందుగా నువ్వు చేసే పనిని ప్రేమించు. పని అంటే అది భారంగా అనిపించకూడదు. నీ అంతరాత్మ చేసి ఒక పూజలా ఉండాలి. నువ్వు సంపాదిస్తున్న డబ్బు కంటే నువ్వు సమాజానికి ఇస్తున్న విలువ గొప్పగా ఉండాలి. నీ దగ్గర ఉన్న వస్తువులు ఇస్తే అది గొప్ప కాదు. నిన్ను నువ్వు అర్పించుకున్నప్పుడు, నీ సమయాన్ని, నీ ప్రేమని ఎదుటి వారికి పంచినప్పుడు అది నిజమైన త్యాగం అవుతుంది. బంధాల మధ్య స్పేస్ ఉండాలి. రెండు స్తంభాలు ఒక బిల్డింగ్ ని ఆపుతాయి, కానీ అవి ఒకదాంతో ఒకటి అతుక్కుపోవు. అలాగే నీ బంధాల్లో కూడా స్వేచ్ఛ ఉండాలి. నీ పిల్లలకు రెక్కలివ్వండి, వాళ్ళని ఎగరనివ్వండి. అలాగే మనం తినే ఆహారం దగ్గర నుంచి మనం వేసుకునే బట్టల వరకు ప్రతి దాంట్లోనూ ఒక సహజతత్వం ఉండాలి. ఎదుటివాడి కోసం కాదు, నీ కంఫర్ట్ కోసం జీవించడం మొదలుపెట్టు. ఈ రోజు నుంచి, ఈ నిమిషం నుంచి ఒక కొత్త నిర్ణయం తీసుకో. జీవితం అనేది ఆస్తులు పోగు కాదు, అది ఒక ప్రవాహం. అందులోనూ ఒక భాగం మాత్రమే. ప్రతి చిన్న విషయాన్ని దైవత్వంతో చూడు. సాయంత్రం ఇంటికి రాగానే ఆ నగలు, ఆ మేకప్ పక్కన పెట్టేసి నీ వాళ్ళతో మనసు విప్పి మాట్లాడు. ప్రశాంతత అనేది బయట ఎక్కడో లేదు, నీ మస్తిష్కంలోనే ఉంది. నీ లోపల ఉన్న అలజడి అణిగిపోయినప్పుడు నువ్వు తినే ముద్ద కూడా నీకు పరమాణంలా అనిపిస్తుంది. ఖలీల్ గిబ్రాన్ చెప్పింది, ద ప్రాఫిట్ మనకు నేర్పేది ఇదే. మనం మనుషులుగా పుట్టాం, మనుషులుగానే బ్రతకాలి. ఈ కులాలు, మతాలు, ఆస్తులనే ముసుగులు తీసేసి నీ లోపల ఉన్న ఆ దైవత్వాన్ని నిద్రలేపు. అప్పుడే నీ లైఫ్ ఒక అరుదైన పుష్పంలా వికసిస్తుంది. ఈ రోజే మార్పుకి నాంది పలకాలి, ఇంకెప్పుడో కాదు, ఇప్పుడే. నిజాయితీగా చెప్పండి, మీ లైఫ్ లో మీకు అత్యంత విలువైనది ఏది? మీ దగ్గర ఉన్న ఆస్తిపాస్తులా, లేక మీ తోటి మనుషులా? మీ మనసుకి ఏమనిపిస్తుందో కింద కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో ఇంకొక 2 అద్భుతమైన వీడియోలు పిన్ చేసి పెట్టాను, వాటిని కూడా చూడండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.